Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to learn how to read newspaper. So newspaper మనం నేర్చుకోబోతున్నాము ఎలా చదవాలో. ఇక్కడ చదివిన స్ట్రక్చర్స్ కూడా మనం నేర్చుకోవడమే కాకుండా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి మన స్పీకింగ్లో. సో చూద్దాం ఏ స్ట్రక్చర్స్ అనేది మనం కమ్ అక్రాస్ అవుతామో. చూడండి, ఫస్ట్ హెడ్లైన్స్ చూడండి. ఆర్పిఎఫ్ సీజెస్ 46 lakhs. 46 lakhs అనేది సీజ్ చేశారు. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదే ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సే అంటారు, అంటే ప్యాసింజర్స్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా, ఆ ఫోర్స్ సీజ్ చేశారు. సీజెస్ అంటే ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ అని యూజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే పాస్ట్ టెన్స్ రావాలి, సీజ్డ్ రావాలి, సీజెస్ అని చెప్పారు. ఎందుకంటే హెడ్లైన్స్ అనేవి మనకు తెలుసు, ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. హెడ్లైన్స్ అనేవి క్లారిటీగా ఉండవు. సో 46 lakhs అనేది సీజ్ చేశారు. అండ్ టొబాకో, సో లిక్వర్. ఈ 46 lakhs అనేవి మన మనీయా లేదా అంత వాల్యూ చేసే టొబాకోను లేదా లిక్వర్ని సీజ్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. చూడండి, 46 lakhs అన్నారు, తర్వాత టొబాకో అన్నారు, తర్వాత లిక్వర్ అన్నారు. అంటే మనం ఏం భావించాలంటే 46 lakhs విలువైంది, వాల్యుబుల్ చేసి టొబాకో అండ్ లిక్వర్ని సీజ్ చేశారని మనం అనుకుంటున్నాం ఇక్కడ వరకు. చూద్దాం తర్వాత మనం సెంటెన్స్ చదువుతున్నప్పుడు తెలుస్తుంది మనకు పూర్తిగా మీనింగ్. చూడండి, హైదరాబాద్ ద సికింద్రాబాద్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఆర్పిఎఫ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్. ఆ టీమ్స్ అనేవి సెట్ దే హ్యాడ్ సీజ్డ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది టీమ్స్ చెప్పాయి. సెట్ దే హ్యాడ్ సీజ్డ్ 46.26 lakhs ఇల్లీగల్ టొబాకో ప్రొడక్ట్స్. చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా క్లారిటీగా ఉంది. అండ్ లిక్వర్ ఫ్రమ్ January 1st. చూడండి, రైల్వే పోలీసులు ఏం చెప్పారంటే, ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్స్ ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే దే హ్యాడ్ సీజ్డ్, వాళ్ళు సీజ్ చేశారని. సో సెట్ దే హ్యాడ్ సీజ్డ్ 46.26 lakhs ఇల్లీగల్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ లిక్వర్. ఇల్లీగల్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ లిక్వర్ అనేది ఫ్రమ్ January 1st, January 1st తారీఖు నుంచి వాళ్ళు సీజ్ చేశారు. దే హ్యాడ్ సీజ్డ్ అంటే పాస్ట్ కదా, January 1st నుంచి సెడ్ దే హ్యాడ్ సీజ్డ్. ఏం చెప్పారంటే వాళ్ళు అంతకుముందు సీజ్ చేసింది చెప్పారు. అంటే ఇప్పుడు పాస్ట్ అయిపోయిందిగా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాగైనా మీరు అర్థం చేసుకోవచ్చు, లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ లాగా అర్థం చేసుకోవచ్చు. సెడ్ అంతకుముందు జరిగింది చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది పాస్ట్, అంతకుముందు ఏం చేశారు కూడా చెప్తున్నారు. దే హ్యాడ్ సీజ్డ్ 46.26 lakhs ఇల్లీగల్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ లిక్వర్ ఫ్రమ్ January 1st. January 1st నుంచి వాళ్ళు సీజ్ చేశారని అర్థం. అంత వాల్యుబుల్ చేసే ఆ ప్రొడక్ట్స్ని లిక్వర్ అను టొబాకోను సీజ్ చేశారు. ఇన్ ద లేటెస్ట్ ఆపరేషన్, వాళ్ళ లేటెస్ట్ ఆపరేషన్లో కామా పెట్టారు. చూడండి, డ్యూరింగ్ ఇంటెన్సిఫైడ్ చెక్స్. ఇంటెన్సిఫైడ్ అంటే డీప్గా చెక్ చేయడం. సో ఇంటెన్సిఫైడ్ అంటే అమితంగా, అంటే డీప్గా అంటారు కదా. ఇక్కడ ఇంటెన్సిఫైడ్ అనేది ఏమీ వర్బ్ కాదు ఫ్రెండ్స్. ఇంటెన్సిఫైడ్ V3 V2 ఏం కాదు ఇక్కడ. ఇంటెన్సిఫైడ్ అనేది ఒక యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. సో డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు కూడా మనకేమొస్తుంది, డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తుంది. సో నౌన్ వస్తుంది. డ్యూరింగ్ హిస్ స్పీచ్ అనేది ఏమవుతుంది, అక్కడ నౌన్ వస్తుంది. డ్యూరింగ్ ది మీటింగ్ అంటాం. చూడండి, డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు మనకి నౌన్ వస్తుంది. పెద్దగా. సో చూడండి, డ్యూరింగ్ స్పీచ్, డ్యూరింగ్ మై మీటింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తుంది. అదే వైల్ వచ్చినప్పుడు మీకు తెలుసు ఫ్రెండ్స్, కంటిన్యూటీ ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. చూడండి, ఇది కూడా చెప్పేస్తాను. while he is speaking ఏమొస్తుంది, వైల్ తర్వాత వైల్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ హీ వచ్చిందా, తర్వాత ఏమొస్తుంది, సో హెల్పింగ్ వర్బ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్ వస్తుంది,
తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తుంది, కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడే మనం చెప్తాం వైల్ యూస్ చేస్తాం. డ్యూరింగ్కి వైల్కి మీకు డిఫరెన్స్ అనేది తెలిసిందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి. సో చెక్స్ అంటే ఇంటెన్సిఫైడ్ చెక్స్ అంటే డీప్గా చెక్ చేస్తున్నప్పుడు. సో డ్యూరింగ్ తర్వాత ఇది మొత్తం ఏమైంది, ఇప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్ అన్నారు కదండి, ఇక్కడ ఏది నౌన్ అంటారు. ఇది చూడండి, చెక్స్ అనేది ఒక నౌన్ అవుతుంది. ఇలాంటి చెక్స్ చాలా డీప్గా ఉండే చెక్ చేయడం వల్ల, అంటే డీప్గా అంటే అది ఒక యాడ్జెక్టివ్ అయింది, అందుకే యాడ్జెక్టివ్ ఇక్కడ యూస్ చేశారు. అంటే ఇది ఒక ఏమైంది, నౌన్ ఫ్రేజ్ అయింది. ఇది ఒక యాడ్జెక్టివ్, ఇది ఒక నౌన్, ఏమవుతుంది, నౌన్ ఫ్రేజ్ అవుతుంది. డ్యూరింగ్ తర్వాత నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, ఏమవుదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, తర్వాత ఈ బాగా అమితమైన చెక్ చేస్తున్నప్పుడు, బాగా డీప్గా చెక్ చేస్తున్నప్పుడు, ఇన్ అ వ్యూ ఆఫ్ ది May 13th ఎలక్షన్స్, in a view of the May 13th elections, the task force recovered 15 liters of liquor in 20 bottles concealed in 2 bags worth 48,000. చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ వ్యూ ఆఫ్ అంటే ఏంటి? ఇన్ వ్యూ ఆఫ్ ది May 13th ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఇది తెలియాలి ఫ్రెండ్స్. ఇన్ వ్యూ ఆఫ్ ఏంటి? ఇన్ వ్యూ ఆఫ్ అంటే మీనింగ్ వచ్చేసి, దీని అసలు మీనింగ్ ఏమొస్తుందంటే కీపింగ్ ఇన్ మైండ్. అంటే ఇప్పుడు మనకి తెలుగులో రాద్దాం, మనకి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో రాద్దాం, మనకు బాగా అర్థమయ్యేటట్టు. దృష్టిలో పెట్టుకొని అని అర్థం ఉంటుంది సార్. అసలు ఏమొస్తుంది ఇప్పుడు మీనింగ్ అయితే మనకు తెలిసింది తెలుగులో, దాన్ని ఏమంటారంటే ఇన్ అ వ్యూ ఆఫ్ అంటాం. ఇన్ అ వ్యూ ఆఫ్ అంటే దృష్టిలో పెట్టుకొని అని అర్థం. చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ తర్వాత ఏమొస్తుంది అంటే, ఎప్పుడు కూడా ఇన్ అ వ్యూ ఆఫ్ తర్వాత ఒక నౌన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నౌన్ వచ్చిన తర్వాత ఒక కామా వచ్చి తర్వాత ఒక సెంటెన్స్ వస్తుంది. అది ఏం సెంటెన్స్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. ఇన్ అ వ్యూ ఆఫ్ తర్వాత ప్లస్ నౌన్ వస్తుంది. ఇన్ వ్యూ ఆఫ్ తర్వాత ఒక నౌన్ వస్తుంది, తర్వాత సెంటెన్స్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో అతని కోపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ వ్యూ ఆఫ్ హిస్ బిహేవియర్ అని చెప్దాం. కోపం ఎందుకు, హిస్ బిహేవియర్. సో స్పెల్లింగ్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఇన్ వ్యూ ఆఫ్ హిస్ బిహేవియర్ వచ్చిందా, నౌన్ వచ్చిందా, తర్వాత ఏంటిది, కామ పెట్టాం, ఇక్కడ ఒక అయిపోయింది. చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ రాసాం, తర్వాత నౌన్ ఏంటి, ఇక్కడ హిస్ బిహేవియర్ అనేది ఒక నౌన్ అయింది, తర్వాత దానికి కామా పెట్టాం. కామా పెట్టిన తర్వాత సెంటెన్స్ ఏంటి, సో హీ, తర్వాత ఏం జరిగింది, హీ హ్యాస్ బీన్ ఫైర్డ్ ఫ్రమ్ హిస్ జాబ్. అతని జాబ్లో నుంచి తీసేయబడ్డాడు. ఫైర్డ్, హ్యాస్ బీన్ ఫైర్డ్, చూసారా? సో ప్యాసివ్ వాయిస్ వచ్చింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఓకే, ప్యాసివ్ వాయిస్ ఇప్పుడు జరిగిందని చెప్తున్నాం కాబట్టి. సో హీ హ్యాస్ బీన్ ఫైర్డ్ ఫ్రమ్ హిస్ జాబ్, అతని జాబ్ నుంచి తీసేయబడ్డాడు. చూద్దాం, ఇన్ వ్యూ ఆఫ్ మై టీచింగ్ స్కిల్స్, ఇన్ వ్యూ ఆఫ్ మై టీచింగ్ స్కిల్స్. మై టీచింగ్ స్కిల్స్ అంటే ఏమేంటి, ఇక్కడ నౌన్ అయిందా, మై టీచింగ్ స్కిల్స్ ఒక నౌన్. ఇప్పుడు మై టీచింగ్ స్కిల్స్, మై ఫ్రెండ్స్. suggested me to start a YouTube channel. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దృష్టిలో పెట్టుకొని మీరేంటి, ఇన్ అ వ్యూ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ అ వ్యూ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌన్ వచ్చిందా? చూడండి, ఇక్కడ ఏముంది, ఇన్ వ్యూ ఆఫ్ రాసాము, ఓ నౌన్ రావాలి, లెర్నింగ్ ఇంగ్లీష్ అని రాసాము, ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ తర్వాత
లెర్నింగ్ వర్బ్ ఐఎన్జి రాయడం ఏమైనా తప్పేం కాదు కదా. ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది, జిరండ్ వస్తుంది కదా. నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, జిరండ్ రావచ్చు, నౌన్ క్లాజ్ కూడా రావచ్చు, చాలా రావచ్చు కదా. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా రావచ్చు కదా. సో ఆఫ్ హిమ్, ఆఫ్ హర్, అర్థమవుతుందా ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ తర్వాత ఇవన్నీ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ జిరండ్ వచ్చింది, వర్బ్ ఐఎన్జి వచ్చింది, తప్పేం లేదు. ఇది మొత్తం ఏమవుతుంది, ఒక నౌన్ అవుతుంది, తప్పేం లేదు. ఇన్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ దృష్టిలో పెట్టుకుని, ఇంగ్లీష్ నేర్చుకోవడం దృష్టిలో పెట్టుకొని, సరే యూ హ్యావ్ బిన్, చూస్తున్నారు కదా. సరే ఇప్పుడు మీరు చూస్తున్నారని చెప్తాం. యూ ఆర్ వాచింగ్ మై వీడియో. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇన్ వ్యూ ఆఫ్ అనేది ఎలా యూస్ చేస్తున్నాం అర్థమైందా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా ఏం చెప్పారంటే డ్యూరింగ్ ఇంటెన్సిఫైడ్ చెక్స్, ఆ కాలంలో అంటే తనిఖీలు చేస్తున్నారు, చాలా డీప్గా తనిఖీలు చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఇన్ వ్యూ ఆఫ్ May 13th ఎలక్షన్స్, May 13th ఎలక్షన్స్ అనేవి దృష్టిలో పెట్టుకుని ద టాస్క్ ఫోర్స్ అనేది రికవర్డ్ 15 liters ఆఫ్ లిక్వర్ ఇన్ 20 bottles. లిక్వర్ అనేది 20 బాటిల్లో ఉన్న లిక్వర్, 15 liters లిక్వర్ 20 బాటిల్లో ఉంది, ఇన్ 20 bottles అండ్ 20 bottles కన్సీల్డ్ ఇన్ 2 bags. అంటే హైడ్ అని, కన్సీల్డ్ అంటే హైడ్ అంటే దాచబడ్డ. వర్త్ 48,000 ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్. సో కన్సీల్డ్ అనే మీనింగ్ తెలిసింది, ఇక్కడ కన్సీల్డ్ ఎందుకు వాడారని తెలిసింది, కానీ ఎందుకు ఇలా వాడారని తెలియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి కన్సీల్డ్ ఇదేంటి, V2 అయితే సబ్జెక్ట్ ఏది ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ద టాస్క్ ఫోర్స్ రికవర్డ్, ఇది టాస్క్ ఫోర్స్ అనేది సబ్జెక్ట్ అయింది, రికవర్డ్ అనేది వర్బ్ అయిపోయింది. V2 పాస్ట్ టెన్స్ గురించి అయిపోయింది, ఇక్కడే సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది. 15 liters ఆఫ్ ఇదంతా ఆబ్జెక్ట్ అయిపోయింది. 15 liters ఆఫ్ లిక్వర్ ఇన్ 20 bottles. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వస్తుంది సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ వరకు అయిపోయింది కదా. మళ్ళీ ఇది కన్సీల్డ్ ఏంటిది, ఇది V2 కదా కన్సీల్డ్ అంటే. ఈ V2 V3 ఓకే, కన్సీల్డ్ V3 కానీ V2 కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ తెలియాలి కదా. దీన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ మీరు V3 అంటారు కదా, ఆ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ ఏంటి అంటే మీనింగ్ చూడండి, ఇక్కడ అసలు మీనింగ్ విచ్ వాస్ కన్సీల్డ్. చూడండి, విచ్ వాజ్ కన్సీల్డ్, ఇక్కడ విచ్ వస్తుంది, వాజ్ వస్తుంది, కన్సీల్డ్, విచ్ వాజ్ కన్సీల్డ్ ఇన్ 2 bags. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇన్ 20 bottles ఉంది 15 లీటర్ల లిక్వర్ అనేది లిక్వర్ అనేది లిక్విడ్ కాదు, లిక్వర్ అనేది 20 bottles ఉంది. సో విచ్ వాజ్ కన్సీల్డ్ ఏదైతే దాయబడిందో ఇన్ 2 bags దాయబడిందో అని అర్థం ఫ్రెండ్స్. సో విచ్ వాజ్ లేదు కాబట్టి ఓకే, విచ్ వాజ్ ఉంటే ఇది ఏమైపోయి ఉండేది, విచ్ వాజ్ కన్సీల్డ్ అయిపోయేది, ఏమైపోయేది యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోయేది. యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోయేది. సో ఇక్కడ విచ్ వాజ్ లేదు కదా, విచ్ కంజంక్షన్ లేదు, ఇది కూడా లేదు, ఓన్లీ కన్సీల్డ్ అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది అంటే అది అలా లేకపోతే ఏమవుతుంది, కన్సీల్డ్ అప్పుడు యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది, క్లాజ్ అవ్వకుండా ఫ్రేజ్ అవుతుంది. లేదు అంటే మనం దాన్ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. మనం అలాగో V3 అంటాం కదా, V3ని ఏమంటారు, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ విచ్ వాజ్ అర్థమవుతుందా, ఇది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇన్ 2 bags వర్త్ 48,000. ఇక్కడ చూడండి 48,000 విలువ చేసేది అని అర్థం. ఇన్ 2023 కామా పెట్టారు, ఫుల్ స్టాప్ పెట్టారు, 2023 అన్నారు 2023లో. తర్వాత కామా పెట్టి ద RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ హ్యాడ్ సీజ్డ్ 27.7 crores, 27.7 కోట్లు వర్త్ ఇల్లీగల్ గూడ్స్ని వాళ్ళు సీజ్ చేశారంట. 27.7 crores వర్త్ ఇల్లీగల్ గూడ్స్. ఆర్పిఎఫ్ సికింద్రాబాద్ అంటే ఆ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ హ్యాడ్ సీజ్ చేశారంట 2023లో.
సో ఇన్ 2023 అంటే లాస్ట్ ఇయర్ కదా, అందుకని ఇక్కడ హ్యాడ్ సీజ్డ్ అని చెప్పారు. ఇప్పుడు హ్యాడ్ సీజ్ అనేది మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని వాడచ్చు అంటే మీకు ఏదైనా టైం రిలేటెడ్ వర్డ్స్ పెట్టినప్పుడు అంటే అన్ఫినిష్డ్ టైం లేనప్పుడు మనం అవి పెట్టి వాడతాం. ఇప్పుడు 2023 అంటే మనం ఆ సంవత్సరంలో నుంచొని లేముగా, ఇప్పుడు 2024లో ఉన్నాం అంటే 1 year బ్యాక్ కిందకి వస్తుంది కదా, ఆ సంవత్సరంలో ఉంటే మనం ఆ టైం రిలేటెడ్ వర్డ్స్ పెట్టి మనం యూజ్ చేయొచ్చు అన్ఫినిష్ టైం ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేశారు అంటే పాస్ట్లో 2023లో హ్యాడ్ సీజ్ చేశారు వాళ్ళు, సికింద్రాబాద్ ఆ టీం వాళ్ళు హ్యాడ్ సీజ్ 27 crore worth illegal goods. So I hope you must have liked this video. If you are new to here, please subscribe my YouTube channel. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేశారనుకోండి మరిన్ని వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అప్పుడే మనకి ఈ వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది, మనం మరిన్ని వీడియోస్ అనేది చేసుకోగలము. మరింత మొత్తం స్ట్రక్చర్స్ అనేది తెలుసుకొని మనం ఇంకా ఆ స్ట్రక్చర్స్ తెలుసుకుని అది మనం స్పీకింగ్లో మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇంగ్లీష్ అనేది బెటర్గా ఉంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని ఇన్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ బిన్ వాచింగ్ యువర్ వీడియోస్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ బిహేవియర్, ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఆరోగెన్సీ. సో అది మనం చెప్తాము. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్ వ్యూ ఆఫ్ చూసాం కదా, ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అని కూడా వస్తుంది. దాని గురించి ఏంటి అనేది నేను మనకి ఎప్పుడైనా న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. లేదు మీకు తెలుసుకోవాలనుకుంటే ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దాని గురించి కూడా న్యూస్ పేపర్లో వస్తుంది. దాని గురించి ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అని కూడా వస్తుంది కదా సార్. దాని గురించి ఏంటి అంటే మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా దాని గురించి వీడియో చేసి మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు తప్పకుండా వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే మీకు ఇది ట్రెండింగ్ అవుతుంది, అప్పుడే మనకి మరిన్ని వీడియోస్ చేయాలనే ఒక ఎంతూజియాజం అనేది ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.